పుష్ప పుష్ప ఏమిటండి? ఆను ఏంటో చెప్పండి. ఇల్లు మారాం, దశ మారింది, అయ్య గారికి ప్రమోషన్ వచ్చింది. ఈ పూట వంట చేయదు, హోటల్కి వెళ్దాం. వంట నేనే చేస్తాను. మీకే కాదు, మీ అన్నయ్యల్ని వదిలిని కూడా పిలవండి, అందరం కలిసి భోంచేద్దాం. అరే, అంత మంచి బుద్ధి నీకెప్పుడు వచ్చింది? ఇల్లు మారాం, బుద్ధి మారింది నాయనా. కానీ ఒక్క బుద్ధి మాత్రం మారలేదు. ఏంటమ్మా అది? నాకు కావాల్సింది అడగకుండా ఇచ్చే బుద్ధి. హలో, నేను చందన షాపింగ్ సెంటర్ ఓనర్ సోమేశ్వరాన్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ అబ్బాయి సూర్యం గారు ఉద్యోగం కోసం వచ్చారు. ఇక్కడ క్యాషియర్ ఉద్యోగం మాత్రమే ఉంది. మరి దానికైతే ఎవరైనా గ్యారెంటీ ఇవ్వాలి. ఆ గ్యారెంటీ మీరు ఇస్తే ఆ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తానండి. క్షమించండి, నేను ఎవరికి గ్యారెంటీలు సెక్యూరిటీలు ఇవ్వదలుచుకోను. మీకు అతని మీద నమ్మకం ఉంటే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని అతను నా కొడుకని, అతను ఏం చేసినా బాధ్యత నాది అని మాత్రం ఉద్యోగం ఇవ్వకండి. అలాగే. ఆయన కాదంటే మనం బతకలేమా ఏంటి? అయినా ఉద్యోగం కోసం ఎవరి దగ్గరికో తిరగడం ఏంట్రా? నీకు తెలిసిన వ్యాపారం బట్టల వ్యాపారం, ఆ వ్యాపారం పెట్టు. పెట్టు అంటే సరిపోతుందా? పెట్టుబడి కావాలిగా. ఎంత కావాలి? మినిమం 4-5 లక్షలు కావాలి. 4-5 లక్షల? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అండి బాబు? వ్యాపారం చేసేవాళ్ళు అంతా సొంత డబ్బు పెడుతున్నారా? మనం కొనే స్టాక్ మీద బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. ఆంధ్ర బ్యాంకు జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. మన కుటుంబం అంటే చాలా గౌరవం. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడామనుకోండి, మన పని అయిపోయినట్టే. చూడండి, ప్రస్తుతానికి ఏ బ్యాంకు లోన్స్ ఇవ్వడం లేదు. అయినా మీ గురించి, మీ కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ లోన్కి 2 గ్యారెంటీ కావాలి. ఒకటి మీ నాన్నగారిని అడుగుతారా? అక్కర్లేదండి, నీకు కావాల్సింది 2 గ్యారెంటీ సంతకాలు. మీ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మీ ఇద్దరం పెట్టేస్తాం. ఓకే, వెరీ గుడ్. బట్ బ్యాంక్ బాకీ తీరకపోతే మీ ప్రావిడెంట్ ఫండ్స్ మీద, మీ జీతాల మీద కూడా బ్యాంక్ అటాచ్మెంట్ తీసుకొస్తుంది. పర్వాలేదండి, ఆ స్థితి రాదు. బట్టల వ్యాపారంలో మా అన్నయ్య మా నాన్నకన్నా సమర్థుడు. సరే, ఇక్కడ సంతకాలు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కన్నవాళ్ళు చేయని మేలు మీరు చేశారు. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే. సంతోషం మేనేజర్ గారు, పిల్లలకి ఎంతో సాయం చేశారు. అయ్యయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేను ఇచ్చిన లోను మిమ్మల్ని, మీ సెక్యూరిటీని చూసి కానీ వాళ్ళని చూసి కాదుగా. మా రారా, లోపలికి రారా. కొత్తగా బట్టలు కుట్టి పెట్టుకుంటున్నాను. రేపే దాని ఓపెనింగ్. నీ చేతితో దీపారాధన చేసి షాప్ ప్రారంభించాలి. మీ నాన్నగారు లోపలున్నారు, వెళ్ళి పిలువు. నేను నిన్ను పిలవడానికే వచ్చాను. నన్ను మాత్రమే పిలవడానికి వచ్చావా? అవును. అంటే ఆయన వేరు, నేను వేరు అనుకుంటున్నావా? మొన్నటిదాకా అందరూ ఒకటే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అనుకున్నాను. అందుకే ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తున్నాను. బిడ్డలు తల్లికి తండ్రికి కలిపి పుట్టారు, కానీ ఆ బిడ్డలే తల్లిని తండ్రిని వేరు చేసి పిలిస్తే వాళ్ళు బిడ్డలే కారు. అటువంటి వాళ్ళతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మా, అంత చేసిన తర్వాత కూడా ఆయన ఎలా పిలవమంటావు? ఏం చేశారా? ఆయన ఏం చేస్తే బంగారం లాంటి కుటుంబం ఈ రోజు ఇలా అయిపోయింది నీకు తెలీదా? ఏ తండ్రైనా తన బిడ్డలు పైకి రావాలని కోరుకుంటాడు, కానీ నీ భర్త మా నాశనాన్ని కోరుకున్నాడు. నా పొట్ట పోషించుకోవడం కోసం నేను దుకాణంలో పనికి వెళితే పని ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఆయన. ఏ తండ్రైనా చేస్తాడా పని? అటువంటి మనిషిని ఇంకా ఏ మొహం పెట్టుకుని పిలవమంటావు? ఆయన పిలవడానికి నీకు ముఖం చెల్లినప్పుడు ఆయన ముఖంలో నేను సగం. నేను అక్కడికి వచ్చిన ఆయనే కనిపిస్తారు. అందుకే నేను రాను. అమ్మా, పెళ్లి ఇక్కడి నుంచి ముందు. మీరు విన్నాను. వాడేదో తెలియక మాట్లాడాడండి. నిజం సాగు, తెలియకే మాట్లాడాడు.
లేకపోతే ఏ బిడ్డ తండ్రి గురించి అంత తెలివి తక్కువగా మాట్లాడు. మీరు అవేం పట్టించుకోకండి. చిన్నప్పుడు బిడ్డల్ని గుండెల మీద ఎక్కించి తొక్కించుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. పెద్దయ్యాక వాళ్లే గుండెల మీద ఎక్కి తన్నినప్పుడు కూడా అంతే ఆనందం. అందుకే నువ్వు వెళ్ళి జ్యోతి వెలిగించి వాడు బాగుపడాలి. అదేమిటండి, వాడు నన్ను మిమ్మల్ని వేరు చేసి నన్ను మాత్రమే రమ్మన్నాక? సావిత్రి, వాడు నన్ను పిలవలేదనే బాధే తప్ప వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే నీకు బాధ లేదు కదా. సావిత్రి, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఏం జరిగినా 4 గోడల మధ్య ఉంది. వాడు పిలిచిన తర్వాత ఒకరైనా వెళ్ళకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. వాడు నలుగురిలో చులకనైపోతాడు. నేను వెళ్ళను. సావిత్రి, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. ఇప్పుడు భర్తగా శాసిస్తున్నావు. ఆనంద వేదో భగ్నం నిరతం మమ పశోగుశ్చమయ్యమావహ జీవనిత్యదిశోదిశం దర్శయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః సమస్తరాజోపచారాం సమర్పయామి. నమస్కారం చేయండి. శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతాయుష్మాన్ భవతి, వర్ధస్వ. అమ్మా, జాకెట్ గుడ్డ మాత్రం వస్తాను. నానమ్మ నానమ్మ ఎలాగ నానమ్మ నువ్వు ఇక్కడే ఉన్నాను నానమ్మ. ఉండండి అమ్మా. సావిత్రమ్మా, సావిత్రమ్మా, ఏం సావిత్రమ్మా బాగున్నావా? పంపలు గురిచోడి పిల్లలు అయితే బాగుండదు కానీ ఆ తల్లికే పంపలు నిలబెట్టాయన భార్య బంగారంలా ఉంటది. నోరు మైరా సన్నాసి, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద అవుతుందని ఆ శ్రీనివాసరావు సన్నాసి అయ్యాడు. ఇప్పుడు ఈవిడ సన్నాసం చేశాడు, ఈవిడ పిల్లల్ని సన్నాసం చేశాడు. అమ్మా సావిత్రమ్మ, నేను ఒక్క మాట చెప్పనా? ఆ మొదలయ్యారు గాడికి మీ ఇంట్లో అన్నం పెట్టినప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాను. ఇంటికొక్కని ఇంట్లోకి రానివ్వదని నన్నే మీ ఇంట్లోకి రానిచ్చారనుకో, ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఆ మొదలయ్యారు గాడిని ఇంట్లోకి రానిచ్చారు, వాడు మీ కొంప నిలువురా కూర్చేశాడు. అసలు ఆ మొదలయ్యారు గాడి గురించి మీకు తెలియదమ్మా. వాడు పరమ త్రాస్తుడు, పరమ ఎన్నా సామే మా యజమా పత్తి అన్న మాట్లాడుతున్నావు? ఏమిట్రా పత్తి తిట్టేది మాట్లాడుతున్నావు? మీ యజమాని ఏమైనా పత్తి తరుకున్నావా? ఫోన్లే పాపం అని శ్రీనివాసరావు హామీ ఉండి కోట్ల గారికి మీ యజమాని దగ్గర అప్పు ఇప్పించాడు. వాడికి కాలం గర్భం కలిసినాక అయిపోయి పెట్టాడు. మరి మీ యజమాని కనుక నిజాయితీ పరుడైతే శ్రీనివాసరావు స్నేహం చూసుకుని ఆ డబ్బు వదిలేయచ్చు కదా. మరి శ్రీనివాసరావు ఇల్లు ఎందుకు తీసుకున్నాడు, కొట్టెందుకు ఆక్రమించుకున్నాడు? ఇది మోసం అనేది మా యజమా హిస్టరీలో లేదు తెరీమా? అసలు ఆ కోటి లింగమే లేడు, ఆ బోడి లింగమే లేడు. శ్రీనివాసరావు వచ్చే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేయాలంటే మా షావుకారు ఒప్పుకున్నాడా? లేకపోతే మా యజమా వాడికి ఇట్లాంటి నాటకం ఆడాల్సిన పనే లేదే. నాటకం అమ్మా ఎలా నాటకందా? అసలు ఏం జరిగిందో తెరీమా?